సవాళ్ల రాజకీయం కుర్చీలకెక్కిన కొత్త అధ్యక్షుడు అక్కలకే జైగొట్టిన బ్యాంకులు ట్రంప్ సారు కొత్త బిల్లు ఒక్కటైన అన్నదమ్ములు కల్తిగాళ్ళ కథలు ఇట్లా మస్తు వార్తలున్నాయబ్బా మొదలైతే హెడ్లైన్స్ చూడుర్రి అసెంబ్లీకి రాడంట గులాబీ బాసు ప్రెస్ క్లబ్ కు రమ్మని తిరకాసు కుర్చీల కూకుండా కొత్త అధ్యక్షుడు పక్కనట 100 సీట్లు గెలుసుడు ఇందిర మహిళా శక్తి సంబురాలు అక్కలు చేస్తుండ్రు పెద్ద తందాలు 18,000 లైసెన్సులు సస్పెండ్ పాటిస్తలేరట మరి ట్రాఫిక్ రూల్స్ 20 ఏండ్లకు కలిసిన అన్నదమ్ములు ఇక మహారాష్ట్రలా కొత్త రాజకీయాలు పానం సుస్తైతే పోలీస్ స్టేషన్ కు దొంగతనం జరిగితే దావఖానకు బండి ఖరాబ్ అయితే కోర్టుకు ఫోన్ రిపేర్ కు చెప్పుల షాప్ కు కూరగాయలు కొనడానికి బడికి పోతా అంటే ఎట్లుంటదబ్బా సేమ్ అట్లనే పబ్లిక్ తిప్పలు మాట్లాడటానికి అసెంబ్లీ ఉంటది అట్లానే ఆడికి ఎవ్వలం పడితే వాళ్ళ మురకలేం ఎమ్మెల్యేలకే గా భాగ్యం బయట కూకొని ఎన్ని గప్పాలు కొట్టినా సభలో ఏం మాట్లాడిండ్రు అనేదే లెక్కలకు వస్తుంది రికార్డులకు ఎక్కుతుంది మరి గీళ్ళేంది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే గల్లీలో ఉండే కేడీ అయినా సరే చర్చ పెడతాం పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు గంత క్లియర్ గా చెప్పిండు రేవంత్ రెడ్డి సారు రైతులకు ఎవరు ఎక్కువ ఫాయిదా చేసిండ్రో పార్లమెంట్ లో మోడీ తోటి అసెంబ్లీలో కేసీఆర్ తోటి చర్చకు తయారని సవాల్ చేస్తే నడిమిట్లకు రామన్న ఊరుకొచ్చిండు 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా నీకో కుర్చేసి పెడతాం గదన్నట్టు లేలే అసెంబ్లీలో చర్చకు మా బాపు రాడు నేను ప్రెస్ క్లబ్ కు వస్తా నువ్వు కూడా ఆడికే రానంటున్నాడు ప్రెస్ క్లబ్ అంటే ఇవ్వాలంటే వాళ్ళు పైసలు కట్టి కూకొని మాట్లాడే జాగా ఏహే గాడెం చర్చలు పబ్లిక్ గెలిపించింది అసెంబ్లీలో మాట్లాడటానికి దమ్ముంటే మీ నాయనని సభకు రమ్మని మంత్రులంతా ఛాలెంజ్ చేసిరు సిరిసిల్ల ఎమ్మెల్యే గారికి ఫామ్ హౌస్ నుంచి ఆయనను బయటికి రానియడట గాని విదేశాల నుంచి ఉటావుటినొచ్చి నేనున్నా అని మాట్లాడుతున్నాడు నీకు కాదు సవాల్ ప్రతిపక్ష నాయకుడిగా మరి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు రండి ప్రజాస్వామ్యంలో మాజీ మంత్రివి శాసనసభ్యుడివి ఏడో చర్చ చేయాలో తెలియకుండాను మనం చార్మినార్ చౌరస్తా మీద చేద్దామా లేదా గోల్కొండ చౌరస్తా మీద చేద్దామా లేకపోతే నాగార్జున సర్కిల్ చర్చ చేస్తామని వీధిలో కొట్లాడుకునేటువంటి వీధి వాళ్ళమా మళ్ళా కేసీఆర్ సార్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం లీడరు సభకొచ్చి సర్కారు నిలదీయవలసింది ప్రశ్నించాల్సింది ఫస్ట్ ఈసారే మరి నువ్వు ఈ 3 రోజుల్లో నువ్వు చెప్తేనేమో నువ్వు 7 గ్రామంటాడికి వస్తా దబ్బన కాదంటే 8 తారీఖు నాడు ప్రెస్ క్లబ్ లో 11 o'clock మేమందరం వస్తాం మా నీ డెడ్ లైన్ల కోసం ఇక్కడ ఎవ్వరు వెయిటింగ్ లో లేరు మేం పెట్టిన డెడ్ లైన్ అసెంబ్లీ ఆయన నాయకత్వాన్ని ఆయన చెల్లెనే అంగీకరిస్తలేదు ఆయన అసలు నాకు నాయకుడే కాదు కేటీఆర్ అంటుంది ఇంకా నీతోటి మేము ఎవరు ఇక్కడ ఈడికొస్తాం ఆడికొస్తాం అంటున్నారు కానీ అసెంబ్లీకి వస్తాం మాట్లాడదామని ఒక్క మాట అయితే అంటలేడు ఇక మరి మంగళవారం నాడు ఏమైతుందో కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్నకి ఈ సవాల్ చేసిండు బీఆర్ఎస్ రామన్నకు నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు మీ స్థాయికి రేవంత్ రెడ్డి గారు అవసరం లేదు మేము వస్తాం చర్చకు కేటీఆర్ గారు మీరు సమ్మెం చెప్పండి తెలంగాణలో ముఖ్యమైన పార్టీలంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలే అటెనక ఎంఐఎం ఆయనక సిపిఐ సిపిఎం తెలంగాణ జనసమితి బీఎస్పీ కానీ రాజకీయం గా 3 పార్టీల నడుమనే తగ్గ ఫర్ ఉంటదబ్బా అన్ని పార్టీలు కొట్లాడి రాష్ట్రం తెచ్చినాక 2 మాటల కారు పవర్లకు వస్తే ఇప్పుడు ఉంది ఇక మల్ల తాపకన్నా అధికారంలోకి రావాలనేది కమలం పార్టీ పిలాను అటు దిక్కు పార్టీని ఉరికిస్తానికే గీ సార్ను పెబ్బం చేసిండ్రట చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకుని గన్ పార్క్ అమరుల స్తూపానికి నివాళులర్పించి ఆడికెళ్ళి జులూస్ తీసుకుంటా నాంపల్లి బీజేపీ ఆఫీస్ కాడుకు వచ్చిండ్రు ఈడ మల్లో మల్క జోరుగా ఎదుర్కొని లోపలికి దొలకపోయినాక పూజలు పెట్టిన ముహూర్తం టైంలో కొత్త అధ్యక్షుల వారిని సీట్ల ఊకుండా పెట్టిండు పాత అధ్యక్షుడు రిజిస్టర్ సంతకం పెట్టుడుతోటి అప్పటికాంచెల్లి తెలంగాణ బీజేపీకి రామచంద్రరావు సార్ ప్రెసిడెంట్ అయినట్టు లీడర్లు కార్యకర్తలు సన్మానాలు సత్కారాలు చేసి కొత్త అధ్యక్షుడితోటి ఫోటోలు దిగిండ్రు కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 ఒక తీరు పార్టీలే తెలంగాణ తెలుగు చేసిన ఈడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ పక్కా వస్తుంది అనుకొచ్చిండు సారు వచ్చే రోజుల్లో 100 సీట్లు బీజేపీ గెలుస్తుంది 15 సీట్లు ఎంపీ బీజేపీ గెలుస్తుందని చెప్పేసి బీజేపీలో కూడా గ్రూపులు పెరిగినాయి లీడర్లకు పురి గరుస్తలేదని చర్చలు నడుస్తున్నాయి కదా సారు No one is sidelined, everyone is by my side. జెప్పునే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్లు అట్లనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది చూడాలి మరి రామచంద్రరావు సార్ రాజకీయం ఎట్లుంటదో
ఇంట్లో కూర్చొని కుట్లు అల్లికలో మిషన్ గుట్టుడో బీడీలు జుట్టుడో లేదంటే కూలి పనికి పోవుడో ఇంతో అంతో పెట్టుబడి ఉంటే ఓ కిరాణా దుకాణం ఇంట్లోనే ఓ చీరల దుకాణం పెట్టుడో గింతవరకే ఉంటుండే. కానీ తరిక మారిందబ్బా. మా అక్కలు సుత వ్యాపారాలకు దిగుతున్నారు. చిన్న దందాల కాంచి అన్నలకే పోటీ ఇచ్చే వ్యాపారాలు సుత అల్కగా వేస్తున్నారు. మా మహిళా శక్తిని గిట్ల సాటింపేస్తున్నారు. ఇందిరమ్మ మహిళా శక్తి సంబురాలు మళ్ళా హైదరాబాద్ ప్రజాభవన్లో జోరుగైనాయి. అక్కలు సొంతంగా దందా చేస్తానికి లోన్లు ఇస్తున్నారు కదా. ఎవలేం బిజినెస్ చేస్తుండ్రు, ఎట్లా నడుస్తుంది, ఎంత మిగులుతుంది తెలుసుకున్నారు మంత్రులు. ఇందిరా క్యాంటీన్లు, మొబైల్ ఫిష్ క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు కిరాయికి పెట్టే లెవెల్ ఉన్నారు. మరి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలకు తగ్గకుండా వడ్డీ లేని రుణాలు ఇచ్చి 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల రూపాయలను మహిళలకి అందించాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. మొగోళ్ళంతా పరిశాన్ అయ్యే ముచ్చట చెప్పిందుల్లా మంత్రి సీతక్క. 98% రీపేమెంట్ చేస్తున్నాం. దాంతో బ్యాంకర్స్ వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వడానికి ఇష్టపడతలేరు, కానీ మా మహిళా సంఘాలకు మాత్రం ఇవ్వడానికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక మహిళా సంఘాలకు సర్కార్ 151 బస్సులు కొనిస్తే ఆర్టీసీలో తిప్పుతున్నారు కదా. నెలకు ఒక్క బస్సుకు 69,000 కిరాయి లెక్క 1,04,00,000 రూపాయలు ఇచ్చిండ్రు. ఫ్రీ బస్సు మీద అక్కలు రాసిన కవితలు పంపితే ఓ పోయి ముద్రగొట్టి ఇచ్చి పబ్లిక్ లకి ఇడిచిండ్రు. బస్సు మాదేనన్న ధీమతో నిలదీయగా పిల్లల ఏడుపులతో తల్లుల ఓదార్పులతో బస్సు అంతా అమ్మబడి అదుకుంది ప్రభుత్వమే పుట్టినిల్లు. కానీ హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ అంతటా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పోయి మహిళా శక్తి సంబురాలు చేస్తారట 9 రోజులు. ఏ చోట మేమున్నా ఏడికి వెళ్ళాలన్నా మమ్మాదరించే మహాలక్ష్మి బస్సు చూడముచ్చటాయే అమ్మలకల సంబరం. బండ్లు నడిపేటోళ్ళు నజరేసిండ్రో లేదు, సైడ్కు చిన్న చిన్న బోర్డులు పెడుతుంటారు ఈ రూట్లా గింతే స్పీడ్ నడపాలని. కానీ ఎవరన్నా పట్టించుకుంటారా? హైవేల మీద రోడ్డు పొడవునా తెల్ల గీతలు కనిపిస్తుంటాయి. ఒక లైన్ల బైకులు, ఇంకో లైన్ల కార్లు, బస్సులు పోవాలనట. గట్లయితే టక్కర్లు కావని చెప్తుంటారు. ఎవరన్నా పట్టించుకుంటారా? ఎటు సందు దొరికితే అటు దంచుడే. జీబ్రా క్రాసింగ్ దగ్గర బండ్లు స్లోగా నడపాలంటే అట్లనే దంచుతారు. గసొంటోళ్ళంతా మంచిగా చూడుర్రి వార్త. ఏమో అనుకున్నాం, ఉత్తమ డ్రైవర్లు బాగానే ఉన్నారు తెలంగాణలో. 18 నెలలనే 18,000 డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ అయినాయి. మళ్ళా అంటే నెలకు 1,000. ఇక కొన్ని నెలల దాకా గసంటి వాళ్ళు బైక్ నడపద్దు, కార్ స్టీరింగ్ పట్టద్దు. మరి గంతగొట్టు శిక్ష దేనికంటే బిర్రుగా పోత పోసి బండెక్కి దొరికిన వాళ్ళు రోడ్డు మా తాత జాగిరని రయ్యు నొరికిన వాళ్ళు ఒక పారి 2 మాటలు దొరికి ఇడిచిపెడుతున్నారు కూడా. ఏమున్నది ఫైన్ కడతాం మళ్ళీ ఉక్తమనే బాపతోళ్ళు వీళ్ళంతా ఊకే గవ్వేషకాలు చూపిస్తున్న వరకు ఇంత పనుకున్నారని ఆర్టీఏ ఆఫీసర్లకు చెప్పి లైసెన్సులే సస్పెండ్ చేపిస్తున్నారు. మళ్ళా రోడ్ల మీదకి రాకుండా చాలా వరకు టక్కలు రైతున్నాయే తాగి డ్రైవింగ్ చేసేటోళ్ళతోటి రుబాటు కురికెటోళ్ళతోటి. నా బండి నా ఇష్టం అని మీ తోలుడు మంచిగానే ఉన్నది, కానీ మందికి దాకి చాలా ఎందుకు పరిచయం చేస్తున్నారే అన్నాలు. వద్దురా నాయన ఆగమాగం పోయి ఆగం కాకుర్రి, ఇంకోళ్ళని ఆగం చేయకురని ట్రాఫిక్ వాళ్ళు అంతగానో మొత్తుకుంటున్నది మన కోసమే కదా. ఫైన్లు రాసినా స్టేషన్ కు పట్టకపోయినా ఇంటి వాళ్ళని పిలిపించి క్లాస్ వీక్నా ఇనకుంటే ఇంకేం చేయమంటారో మీరే చెప్పుండ్రి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వాళ్ళని అలా తెచ్చుకున్న మార్కులను బట్టి జైలు కూడా పంపబట్టారే. ఏ లైసెన్స్ పోతావా అని అది లేకుండా తిరుగుతున్న వాళ్ళు ఎందరు ఉన్నారో పో. అల్లం ఎల్లిగడ్డ అమ్మొస్తే కిలో అర్ధ కిలో తీసుకొని పొట్టు తీసి ఇంట్లోనే నూరుకునేది. ఎండుమిరపకాయలు తెచ్చి మంచిగా ఎండబెట్టి తొడిమేలు తీసి ఇంత ఉప్పు కలిపి మిల్లులో కొట్టించేది. పసుపు కొమ్ములు ఇంట్లోనే దంచుకొని పసుపు తీసుకునేది. కేంద్రం కాడికి పోయి పాలు తెచ్చుకొని అవి ఆగబెట్టినాక మిగిలినవి తోడు పెట్టేది. సల్ల వేస్తే ఎల్లిన మీగడ తీసి అండ్లకెళ్ళి నెయ్యి చేసుకునేది. గింత తీర్వాటం ఇప్పుడు ఎవరుకున్నదుల్లా. పైసలు ఇవ్వాలి, ప్యాకెట్లు తెచ్చుకోవాలి. అయితే యూరియా గిల కొడితే పాలు, పామాయిల్ తోటి నెయ్యి, పాల పొల్ల కెమికల్ కలిపిన పన్నీరు, అరటి తొక్కలతో అల్లం, మిరపతోడాల కారం, రంగులు కలిపిన పసుపు. అంగట్ల దొరికే మాలంతా గిట్లనే తయారు చేసి పాడైతుండ్రు. మరి చిన్న చిన్న కంపెనీల లెక్క పెట్టుడు, అడ్డమైన తయారు చేసుడు, హోటళ్లు కిరాణా దుకాణాలకు సప్లై చేసుడు. మనకేమెరక గవాన్ని తెచ్చుకొని తింటే అటెనక పానానికి ఏమయ్యేది తెలియదు. కల్తీ వాసన బట్టి రాచకొండ పోలీసులు పుణుకులాడితే ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, మహేశ్వరం, భువనగిరి ఏరియాలో 46 అడ్డాలు బయటపడ్డాయి. 10
లక్షల మాల్ పట్టేసి 52 మందిని అరెస్ట్ చేసిండ్రు. కిరాణా దుకాణాల్లో డేట్ అయిపోయిన తిండి ప్యాకెట్లు పట్టుకొచ్చి ఆడితోడు సుతా కల్తీ దందా చేస్తున్నారంటే చూడుర్రిగా. పెయ్యికి బలం కోసమని వాడే కొన్ని తిర్ల విటమిన్ పౌడర్లు సుతా 2 నెంబర్ మాలే ఆడకం చేస్తున్నట బడివేగాళ్ళు. ఇక కేకులు కడక్ కడక్ గొట్టాలని బేకరీలు ఏమేమో రంగులు కలుపుతున్నారు. దినం అన్నో ఇన్నో దొరుకుతూనే ఉన్నారు కానీ ఒక్కపారే గింత మందిని పట్టేసుడైతే ఇదే మోదాలు. కానీ ఈ తీర్ల చెకింగులు చేస్తున్నా కల్తీగాళ్ళని దొరకబడుతున్నా ఈ దందా ఆగుతలేదు. కొత్త కొత్తోడు పుట్టబట్టే కొత్తగా కల్తీ చేయబట్టే. ఇదంతా చూస్తుంటే అల్లం పేస్టు, కారం పొడి, పసుపు, హెచ్చం మసాలాలు బయట కొనే బదిలీ శాతనైన కాడికి ఇంట్లో చేసుకున్నదే నయముల్లా. ఓ ఊర్లా 2 అన్నదమ్ములు ఉన్నారులా. అప్పుడెప్పుడో పంచాదులు పుట్టి ఏర్పడ్డారు. ఎవరి దారా అల్లదే, మాటల్లేవు, ప్రేమల్లేవు. ఇంటోళ్ళు చెప్పిండ్రు, పెద్ద మనుషులు మాట్లాడిండ్రు, అయినా దగ్గలే. కానీ ఇప్పుడు కలిసిండ్రు. ఇంతకు వాళ్ళు ఎవలో ఎట్లా కలిసిండ్రో అరుచుకోవాలి కదా. ఇక మహారాష్ట్రలో కొత్త రాజకీయం శురువైనట్టే. ఇటు ఉద్ధవ్ ఠాక్రే, అటు రాజ్ ఠాక్రే 20 ఏండ్ల కిందట పాసిపోయినోళ్ళు ఇప్పుడు ఒక్కటైండ్రు. మరి అట్లాని ఇద్దరిని కలిపింది రాజకీయాలు కాదుల్లా, హిందీ భాష. మహారాష్ట్రలో ఈ స్కూళ్ళల్లో హిందీ ఖచ్చితంగా చదవాలని మొన్న సర్కారోళ్ళు రూల్ తెస్తే చెల్ మేము ఒప్పుకునే ముచ్చట్నే లేదు, మరాఠే మా భాష అని జంగుకు ఆవాజ్ ఇచ్చిండ్రు. ఇటు శివసేన అటు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన 2 కలిపి పెద్ద ర్యాలీ తీయాలని డిసైడ్ చేయంగానే దెబ్బకి వెనకపోయింది గవర్నమెంటు. లేలే ఇష్టం ఉంటేనే హిందీ చదువుకోవచ్చు, బలిమేం లేదు అన్నది. అట్లా ర్యాలీ తీద్దామనుకున్నోళ్ళు ఇట్లా విజయోత్సవ సభ పెట్టిండ్రన్నట్టు. जे माननीय बाळासाहेबांना जमलं नाही, जे अनेकांना जमलं नाही, आम्हाला दोघांना एकत्र आणायचं ते देवेंद्र फडणवीसला जमलं. అవు మరి వీళ్ళిద్దరిని కలుపుడు బాల్ ఠాక్రే తోటే గాలే. అప్పట్లో ఇద్దరు శివసేనలనే ఉన్నారు, అన్నదమ్ముల పిల్లలు. అయితే పెత్తనాల కడ పంచాయతీ పుట్టి రాజ్ ఠాక్రే కొత్త పార్టీ పెట్టినా పెద్దగా పతారా చూపియలే. ఇక మొన్న ఏక్నాథ్ షిండే శివసేనను జీల్చుకపోతే ఇది సుతాపల్సగైంది. గిసొంటి అల్లా మళ్ళా ఇద్దరు ఒక్కటయ్యే వరకు బాల్ ఠాక్రే అభిమానుల ఆనందం అలుగులు వారుతుంటే అవతలి పార్టీలకు బూగులు పట్టుకుంది. ఒకళ్ళ 2 పార్టీలు గిన కలిసిపోయినా అంటే మహారాష్ట్ర రాజకీయం మంచి రంజు మీదకొచ్చుడు పక్కా. అమెరికా అంటేనే అదురు ఉడుతుందుల్లా దునియా దేశాలకు. ఎప్పుడేం కొత్త రూల్ తెస్తాడో, ఏ దేశం మీద పన్నుల బాంబులేస్తాడో, వీసా రూల్స్ మళ్ళీ మారుస్తాడో, చదువుల మీద ఏం చెప్తాడో, కొలువుల మీద ఏమంటాడో అని మస్తు టెన్షన్ పడతాండ్రు. కానీ అమెరికా అధ్యక్షుడు మాత్రం అస్సలు తగ్గుతలేడుల్లా. ఏదనుకుంటే గదే చేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా మళ్ళేం తెచ్చిండంటే రప్పరప్ప సంతకం చెక్కినాక ట్రంప్ గారి మురిపెం చూడుర్రి ఎట్లున్నదో. అది బిగ్ బ్యూటిఫుల్ బిల్లు. మరి 4 ఓట్లతోటి పార్లమెంట్ లో పాస్ కాగానే అధ్యక్షుల వారు అందమైన సంతకం చేసి గిట్ల సంబరాలు చేసుకున్నాడు. ఇక అమెరికాకు తిరిగే ఉండది, మన తడాక ఏందో చూపిస్తామని మా గొప్పగా చెప్పబట్టే. Beautiful. I said you can't use the word coal unless you precede it by saying clean, beautiful coal. ఇప్పుడు ఏం కాబోతుందంటే దావుకండ్ల ఖర్చు తగ్గిస్తారు, బాంబుల ఖర్చు పెంచుతారు, చదువులకు తక్కువ పైసలు, బయటి దేశాల వస్తువులకు ఎక్కువ పన్నులు, వలసొచ్చినోళ్లను ఎల్లగొట్టుడు, అమెరికాలో పుట్టినోళ్ళకే ఫాయిదా చేసుడు, పథకాలు కట్టింగు, గొట్టు రూల్స్ తోటి ఫిట్టింగు, పబ్లిక్ తిప్పలు తీర్చుడు కంటే ఆయుధాలు పెంచుడే ముఖ్యమైతది. మరి హిగేముంది, పబ్లిక్ అంతా పరిశాన్ల పడ్డరు రేపు ఎట్లుంటదో అని. ఈ చట్టం వద్దంటే వద్దని జిగిరి దోస్తు మస్కుసారు లొల్లి పెట్టుకొని దూరం అయితండంటే చూడుర్రిగా. దేశాన్ని ఆగం చేస్తున్నవని కొత్త పార్టీ పెడతాడటిగా. పెద్ద పెద్దోళ్ళు చాలా మంది కరెక్ట్ కాదంటున్నా ట్రంప్ సార్ అయితే అస్సలు తగ్గుతలేడు. 2వ పారి పవర్లకు వచ్చిన 6 నెలలకే గిట్లుంటే ఇంకో 3.5 ఏండ్లల్లా ఇంకెన్ని చేస్తాడోనబ్బా. ఏ ఊర్లో చూడు ఇత్తనాలు పెట్టుడు, పొలాలు దున్నుడు, వరాలు తీసుడు, మళ్ళా నారు పెట్టుడు, మందు బస్తాలు తెచ్చుడు, యూరియా కోసం తిప్పల పడుడు నడుస్తుంది. వ్యవసాయం సీజన్ కదా మరి, అదునుకు వేసుకుంటేనే చేతికి అక్కెరొస్తుంది. రైతులంతా బావుల కాడనే ఉంటున్నాయల్లా ఓ పెద్ద ఆసామి సుత గదే పనులున్నాడిగా.
వరెవ్వా తెల్ల టీషర్టు పాయింటు కండ్లద్దాలు ఓల్పట దాపట ఎడ్ల నైచుకుంటా గొర్రు కొడతాండు ముద్దుగా. ఈ హైటెక్ రైతు ఎవలనుకుంటాండ్రు? ఉత్తరాఖండ్ సీఎం సారు, పేరు పుష్కర్ సింగ్. ఏలువడి బిజీ ఎప్పుడు ఉండేదేనాయే అని తీర్వాటం చూసుకొని సొంతూర్లా బాయి బాట పట్టిండు గిట్లా. ఓ పైలం సారో. రైట్, గొర్రు కొట్టుడు కాంగానే నడుమొంచి అమ్మలక్కలతోని నాట్లేయబట్టే. హాళ్ళకంటే సారే రువ్వడున్నాడు రో. యాస్ట రాకుండా హుషారు తెప్పిస్తానికి గీ అన్న డప్పు కొట్టుకుంటా రాగం అందుకున్నాడు మంచిగా. సీఎం సీట్లుండి సుత వ్యవసాయం చేసుకుంటున్నాడంటే తారీఫ్ చేయాల్సిందేనబ్బా. అట్లనే ఎరువుల తిప్పలు లేకుండా జప్పున వడ్లు కొంటట్టు మంచి రేట్ వచ్చేటట్టు కూడా చూడు సారు. మీ పొలంలో పుట్ల కొద్ది వండుతాయి గాని. మామా ఓ 10,000 ఉంటే చూడరా, అర్జెంట్ అక్కరుంది. మళ్ళా జీతం రాగానే ఇస్తాగాని మరి మిత్తెంత కట్టిస్తావు? నువ్వెంత అంటే అంతగాని మొదలైతే వంపురా. సరే కొడుతున్నా చూసుకో. అన్న ఓ 5,000 ఉంటే వంపే, ఇంకో 6 అయితే జీతం వస్తుంది మాగిస్తాగాని. నాకే పోరల బడి ఫీజులకు లేక తిప్పలు పడుతున్నారా అంటే పైసలు కావాలంట. పైసలు ఏడ ఉడుతున్నాయి అనే తట్టుంది కథ. దేశమంతా అప్పుల అప్పారావులే ఉన్నారు. ఒక్కొక్కల నెత్తి మీద 4,80,000 బాకీ. నాకు ఏ కాన లేదు, నేనే 10 లక్షలు వంచినా నన్నెట్లా కలుపుతారని గుస్సా అయ్యారు. ఇది గుండు గుత్త లెక్క. దేశంలో పబ్లిక్ ఆమ్దాన్ ఎంత అప్పులెంత అని పెద్ద బ్యాంకులో లెక్క కట్టి చెప్పిరు గీమొచ్చట. ఏడాదికి ప్రతి ఒక్కరు 2,16,000 సంపాదిస్తుంటే వచ్చిన పైకం వచ్చినట్టే అప్పులు కట్టినా ఇంకో 2,64,000 అట్లనే ఉంటది. అంటే ఆమ్దాన్ కంటే అప్పు డబ్బులు అన్నట్టు. 2 ఏళ్లలోనే 90,000 పెరిగిందంటే చూడండిగా. పాత అప్పులు తీరుస్తానికి కొత్త అప్పులు, కొత్త అప్పులు తీరుస్తానికి మళ్ళా కొత్త అప్పులు. అసలు మిత్తిలకే సాలని సంసారాలు. 129 రూపాయలు ఇల్లు కొంటానికో కట్టేతానికో చేసినాయనట. ఇక క్రెడిట్ కార్డులు పర్సనల్ లోన్లు 154 రూపాయలు. చదువులకు దందాలకు 116 రూపాయలు. అవు మరి మార్కెట్ లో ఏది ముట్టుకున్నా బగ్గున మండబట్టే. సరుకు సౌదాల రేట్లు పిరమాయే, కాయగూర రేట్లు ఉడకబట్టే, బడి ఫీజుల మోత, దవాఖాన్ల బిల్లుల వాత. అందరికి జాబులు లేకపాయే, సర్పంచ్ జీతం రాదాయే. ఇకేమున్నది ఆడిడ బదలు తెచ్చుడు, బల్మీకి సంసారాలు గుంజుకొచ్చుడు. లేదంటే తాత తండ్రులు ఇచ్చిపోయిన భూమి జాగాలు తూర్పాల పట్టాలి. మోడీ సార్ చెప్పిన వచ్చే దీని కోసం 11 ఏళ్ళ ఎదురు చూడబట్టి అది ఎన్నడొస్తుందో, భారతదేశం ఎన్నడు భాగ్యవంతుల దేశం అవుతుందో పో. ఊర్లల్లా ఏదన్నా జాతరైనా ఇంకేదన్నా ఊరేగింపైనా లేదంటే పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు లొల్లి పెట్టుకున్నా ఎమ్మటే బంగులెక్కుతారు. బయటికి వెళ్ళి చూస్తే అక్కడ మందమే కానొస్తుంది. అదే బంగులెక్కి చూస్తే చాలా దూరం దాకా చూడొచ్చు. ఇక వాటర్ ట్యాంకో గుట్ట మీదకో ఎక్కితే ఊరు మొత్తం కానొస్తుంటది. ఏడ ఏమైతుందో ఎరకైతుంది. అగో అచ్చం గదే పిలానేసిండ్రు ఆంధ్ర పోలీసులు సుతా. అరెవా కిటికీల కూకున్నారు పరాకత్తిగా. ముగ్గురున్నారు. ఏ మామలా మరేస్తున్నారో మరి. ఇంతల్నే ఇటుకెళ్ళి ఒక బైకు, 2 రప్పును ఉరుకొచ్చాన్రు. బండి దిగుడే ఆల్చం సీదా బంగ్లాలకు జొర్రబడ్డాడు. ఏం చేస్తున్నారా ఇడ, ఎందుకున్నారా అని బయటికి గుంజుకొచ్చారు పోలీసులు. ముగ్గురే అనుకుంటే లోపల ఇంకొకటి దాచుకున్నాడు. పోలీసులు కూడా ఇంకింతమంది దిగినరు. ఇటు చూడండి, పాడుబడ్డ బంగ్లా మీద కూకొని ఎవరు వస్తున్నారా అని ఏటింగ్ చేస్తుంటే అటుకెళ్ళి 2 బండ్ల మీద ఉరుకొచ్చారు పోలీసులు. దూరంలో బండ్ల దగ్గరికి రాగానే గిటొచ్చిరేంది సారు అనుకుంటా దిగిండు. సీదా బండి కాడికి పోయి చెకింగ్ చేస్తే చిన్న చిన్న పొట్లాలు చూడంగానే రిమ్మిచ్చినంత పని అయ్యింది 4 సింహాలకు. గంజాయి మరి అమ్మేతానికి ఈడాట పెట్టిరన్నట్టు. తమిళనాడుకెళ్ళి వచ్చి తిరుపతి పక్కుల దందా చాలు చేసిండట పనివంతుడు. మునుపు గంజాయి కేసులో మల్క అరెస్ట్ అయినా అలవాటైన పానం మూకొన్నట్టు ఉంది. మొదలు దొరికింది కూడా గప్ప గప్ప గంజాయి గుంజుతున్న బ్యాచే. పడవ బంగ్లాలు అడ్డా వేసుకొని అడ్డమైన కథలు పడుతున్నారని పట్టేసానికి డ్రోన్ కెమెరాలు దింపారు పోలీసులు. గాలిలో తిరుక్కుంటా ఏడేమైతున్నదో వీడియో తీసి పంపిస్తే మనోళ్ళ యాక్షన్ ఉంటది అన్నట్టు. మనిషికి 2 కన్నులే గాని ఇది 3వ కన్ను లెక్క మరి. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.